వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ హీరామన్ ఫుడీ లవర్. నాకు కొబ్బరి లడ్డు కావాలి ప్లీజ్. ఓకే, ఎప్పుడు చూసినా మన వాళ్ళు మనకు చేసి పెట్టడం తప్ప వాళ్ళు ఎప్పుడు ఏది అడిగిన భార్య నన్ను అడగడం, నేను చేయకపోవడం. చా పైగా అతను ఒట్టి మనిషి కూడా కాదు, అందుకే తనకు నచ్చింది ఇంట్లోనే చేసి పెడుతున్నాం. హెల్దీగా ఉండాలి. నిజానికి నాకు ఒక విషయం అర్థం కాదు, కడుపుతో ఉన్నప్పుడు ఆడవాళ్ళు తమకు నచ్చింది తినాలని అంటారు కదా, అది ఎందుకు అంటారు నాకు ఇప్పటి వరకు అర్థం కాదు. మీకు ఏమైనా తెలుస్తే నాకు కింద కామెంట్ చేయండి ప్లీజ్. మొన్న మా ఇంట్లో చిన్న పూజ ఉండే, ఆ పూజలో మిగిలిన ఈ కొబ్బరికాయలతోనే మనం ఈ రోజు కొబ్బరికాయ లడ్డు చేసుకుంటున్నాం. ఈ కొబ్బరికాయ లడ్డు హెల్త్ కు చాలా మంచిది. వీటి వల్ల చాలా బెనిఫిట్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అని అడిగితే నేను చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియదు. కాకపోతే మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇది మంచిది హెల్త్ కానీ, అందుకే చెబుతున్నా. బెల్లం కొబ్బరి లడ్డూలు నేను అప్పుడెప్పుడో 8th క్లాస్లో తిన్నా, మళ్ళీ ఇప్పుడు ఇంట్లో చేసుకుంటున్నాం. అది కూడా స్వయంగా నా చేతితో. అది ఎలా వస్తుందో అనే భయం కంటే ఎప్పుడెప్పుడు ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుందా, మా వైఫ్ ఎప్పుడు తింటుందా, తను ఎలా ఉందని చెప్తుందా అని నాకైతే చాలా ఆతృతగా ఉంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, మనం ఈ కొబ్బరి లడ్డు చేయడానికి మనకు ఎక్కువ ఐటమ్స్ ఏం అవసరం లేదండి. బెల్లం, కొబ్బరి తురుము, ఇంకా యాలకుల పౌడర్, ఇవి ఉంటే చాలు శుభ్రంగా మనము లడ్డు చేసుకోవచ్చు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినాం, మనం ఇలాంటివి చేసేటప్పుడు మనిషికి ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే చాలా కష్టం. మొత్తానికైతే నేను ఎదురు చూస్తున్న లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. లడ్డూలు ఈ విధంగా చిన్న చిన్నగా చేసుకొని వాటి మీద అయితే బాదం పెట్టుకున్నాను. కొబ్బరి లడ్డు చేసే ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నా వీడియోలు వచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లడ్డు మాత్రం అదిరిపోయాయండి, నిజంగా చెప్తున్నా. నేను కూడా తిన్నా కదా, నిజంగా సూపర్ ఉంది. వీడియోకి లైక్ చేయండి.